నా పేరు సైదులండి. మా పొలం మీద పేస పుస్తకాల మీద ఆయన బొమ్మ ఏంది, దాని మీద సంతకం పెట్టి తీసేచ్చారండి. నేను ఎమ్మటే సించేయటం జరిగిందండి. మీరు పింఛన్లు ఇచ్చారు, బాగుంది, మహా సంతోషంగా ఉంది. రాజ్యాంగం అంతా బాగా సంతోషంగా నవ్వుతూ ఉండారు. ముసలోళ్ళు ముత్తకోళ్ళు మొత్తం అంతా సంతోషంగానే ఉండాలి. ఇప్పటికి కూడా మేము బాగా సంతోషంగానే ఉండాం. మీ వల్ల, మీ దయ వల్ల అంతా మీ దయ. మరి అట్నే మరి మమ్మల్ని కూడా బాగా చూడండి అని మీతో మేము చెప్పుకుంటున్నాం. జై అమరావతి. జై అమరావతి, జై హోర్ అమరావతి. నా పేరు రాజలక్ష్మి. నేను ఒక దళిత మహిళగా మాట్లాడుతున్నాను. గత 2019లో ఎప్పుడైతే ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నామో ఆ తర్వాతే మళ్ళీ డిసెంబర్ 19వ తారీఖున 3 రాజధానిని ప్రకటించాడు. అప్పటి నుంచి మాకు ఏ పండుగలు చేసుకోకుండానే రోడ్డున వేసుకొని కొట్టించుకొని మా అసెంబ్లీ ముట్టడాన్ని ఇవన్నీ చేసాము. ఇంతవరకు మాకు ఏ పాలన కూడా నచ్చలేదు. అందుకని అప్పటి నుంచి ఇక్కడ ధర్నా చేయడం మేము మొదలుపెట్టాము. అలానే ఇప్పటి వరకు మేము సాధించాము. తిరుపతి పాదయాత్ర అని, చర్చిలని, అవన్నీ ఏ పండుగ మేము చేసుకోవాలి. ఇప్పటి వరకు అన్ని కులాలు కలిసే ఉన్నాము. ఒకే కులం మాది, అమరావతి రాజధాని ఒకే కులం మాది, ఇంకో కులం అయితే కాదు. అలానే ఇప్పుడు అన్ని మేము సక్సెస్ చేసుకున్నాం కాబట్టి అమరావతి రాజధాని ఇక్కడ డెవలప్మెంట్ అవుతున్న సందర్భంగా అన్ని గుళ్ళకి, చర్చిలకి, మసీదులకి మేము చేయాలని, ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. అది నిజమే గెలిచింది, అబద్ధం ఓడిపోయింది, నిజమే గెలిచింది. జై అమరావతి, జై హో అమరావతి. జై అమరావతి అండి. ముందు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ఆంధ్రులకు కూడా తల శిరసు వంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క వృత్తి వాళ్ళని అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితులే ఉన్నాయి. ఒక అమరావతి రైతులే బాధపడుతున్నారు అనుకోవటానికి లేకుండా అది దాంట్లో ఇబ్బంది పెట్టి బాధ పెట్టే దాంట్లో కూడా సమన్యాయం అనేది చేశాడు. అన్ని వర్గాలకి, అన్ని రకాలకి, అన్ని కులాలకు కూడా సమానంగా బాధ పెట్టి సమానంగా బాధించే పరిస్థితుల్లో చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైతే బాబు గారిని అసెంబ్లీలో అవమానించి ఆయన కన్నీటికి కారకుడయ్యాడో, ఆ బోనమ్మ మహాతల్లి ఎప్పుడు జనంలో ఎక్కడ కనబడిందే లేదు మాకు. మేము ఆయన ప్రభుత్వం సీఎంగా చేసినప్పుడు కూడా మేము ఆ ముత్యాల తలంబ్రాలు పోసుకుంటా రాములవారి గుడి దగ్గర భద్రాచలంలో వాళ్ళు తలంబ్రాలు పోసేటప్పుడే ఆమెను మేము చూసింది. మళ్ళీ బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత మేము ఆమెను బయట చూసామండి. రోడ్డు మీదకి ఇచ్చారు, ఇంట్లో ఉన్న దాన్ని కూడా రోడ్ల మీదకి ఇచ్చారు. అసెంబ్లీలో ఆవిడ గురించి మాట్లాడి కించపరిచేలాగా బాబు గారిని ఎంతో అవమానించి ఆయన ఎప్పుడైతే బయటికి పంపించేటప్పుడు ఆయన ఒక్క మాట అంటూ బయటకు వచ్చారు. నేను ఈ కౌరవ సభలో ఉండలేను, వెళ్ళిపోతున్నా, నా ప్రజలు నన్ను ఆశీర్వదించి మళ్ళీ పంపిస్తే గౌరవంగా నేను ఈ సభకు వస్తానని చెప్పి కన్నీళ్లు కార్చుకుంటూ ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆ రోజున అందరం గుండెలు పగిలేలా ఏడ్చాం. కానీ ఆ రోజున ఎట్లా బయటకు వచ్చారు, ఆ రోజు నుంచి ఈ రోజు గౌరవంగా 5 కోట్ల ఆంధ్రులు, 3 కోటి దేవతలు కూడా ఆశీర్వదించి ఆయన్ని అధిక మెజారిటీ ఇచ్చి ఆయన్ని సీఎం పదవిని చేతికి అందించి ఆయన ఈరోజు అసెంబ్లీగా అడుగుపెట్టి గర్వంగా మేము ఫీల్ అవుతున్నామండి. ఆంధ్ర రాష్ట్ర రాజధాని ప్రజలుగా పుట్టినందుకు బాబు గారు గర్వంగా వెళ్ళి ఆయన ఆ సీట్లో కూర్చొని 5 వాటి మీద సంతకాలు చేసినప్పుడు మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు రావణాసురుడి పరిపాలన అనేది పోయిందండి, రామరాజ్యం వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. బాబు గారు వచ్చారు, రాష్ట్రం బాగుంటుంది, అందరి బతుకులు కూడా బాగుంటాయని మేము నమ్ముతున్నాము. ఆ రోజున కూడా బాబు గారు వచ్చి అందరితో మాట్లాడి మాకున్న తాతల తండ్రుల నాటి నుంచి వచ్చిన భూమి, మా పిల్లలకు జీవనాధారమైన భూమిని మా పిల్లలకు లేకుండా చేశామని మేము ఎంతో బాధపడ్డాము ఈ జగన్ గారి పరిపాలనలో. కానీ మాకు బాబు గారు ఆ రోజు చెప్పి ఇంటింటికి మనిషిని పిలిపించి ప్రతి ఒక్క మనిషికి బట్టలు పంపించే ఉగాది రోజున కనీసం పండుగలా చేశారు. కానీ ఆ రోజున ఆయన మీద బాబు గారి మాట మీద నమ్మకంతో భూములు ఇచ్చామండి. ఉన్నదంతా ఇచ్చి ఒక్క రూపాయి కూడా మేము ఆశించలేదు. ఒక 10 సంవత్సరాల వరకు కౌళ్ళు ఇస్తామన్నారు, డెవలప్ చేసి ప్లాట్లు అందిస్తామన్నారు. ఆయన ఆ కార్యక్రమం ముగించుకునేటప్పటికే ఆయనకు టైం సరిపోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి రాగానే 3 రాజుల ప్రతిపాదన తీసుకొచ్చి మమ్మల్ని హింసించి మా గుండెల్లో గుణపాలు దించాడండి. మా బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేసుకున్నాం మేమని ఎంతో అల్లాడిపోయినందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా ఇచ్చిన తీర్పు, దేవతలు దీవించి పంపిన ఈ తీర్పు బాబు గారికి మళ్ళీ కూడా ఆయనే సీఎంగా రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ రాజధాని ఎంతో ఘనంగా ఆయన అభివృద్ధి చేస్తారనే ఒక నమ్మకం మాకుందండి. జై అమరావతి, బిల్డ్ అమరావతి.